హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ క్రియేషన్స్ బై శైలు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. చాలా రోజులైతే అయిపోయింది వీడియో అప్లోడ్ చేసి. సో మరొక బల్క్ ఆర్డర్తో అయితే మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో ఇవి వచ్చేసి వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అయితే ఆర్డర్ ఇచ్చారండి నాకు. తన మెమరీకి అంటే వాళ్ళు ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి షిఫ్ట్ అవుతున్నారు. సో ఫ్రెండ్స్ అందరికీ చిన్న గిఫ్ట్లో ఇద్దామని చెప్పి అయితే ఆర్డర్ చేశారనమాట. 20 పేయర్స్ హెయిర్ క్లిప్స్ అండ్ అలానే హెయిర్ బ్యాండ్స్ కూడా ఒక కాంబోలో రెడీ చేసామన్నమాట దానికోసం. సో నేను ఏ డిజైన్స్ చేశాను, ఏ కలర్స్ చేశాను అనేది మీకు నేను చూపిస్తాను. కొంచెం రెగ్యులర్గా ఉండేవి, అలానే వాటిని కొంచెం డిఫరెంట్గా వేరేలా చేయడం కూడా చేశాను అనమాట నేను. సో మీకు 1 బై 1 చూపిస్తాను. ఇది వచ్చేసి పర్పుల్ కలర్ ఫ్లవర్ షేప్లో 3D ఫ్లవర్స్ అయితే చేశాను అనమాట అండి. ఇక్కడ చుట్టూ లక్ష్మీకాసులు అయితే ఇచ్చి ఇట్లా మధ్యలో ఫ్లవర్ ఒకటి పెట్టాను. సో ఇది వచ్చేసి 3D డిజైన్ అనమాట అండి. మనం ఇదే డిజైన్ బ్యాంగిల్స్లో కూడా యూజ్ చేస్తాము. సో ఇదొకటి. అండ్ ఇలానే ఫ్లవర్ షేప్లో కంప్లీట్ రెడ్ అనమాట అండి. దీనికి వచ్చేసి స్క్వేర్ షేప్ MDF బోర్డ్ యూజ్ చేసి అయితే హెయిర్ బ్యాండ్ని ఇట్లా డిజైన్ చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ట్రయాంగిల్ షేప్ కుందన్స్ యూజ్ చేసి ఈ విధంగా అయితే ఒకటి చేశాను. ఇది రౌండ్ షేప్లో MDF బోర్డ్ తీసుకుని అయితే ఇట్లా చేశాను అనమాట. అలానే ఇది వచ్చేసి ఇంకొక పర్పుల్ కలరు. సో ఇదొక డిజైన్, ఇవొక 2 డిజైన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీకాసుని యూజ్ చేసి డైమండ్ షేప్ కుందన్స్తో అయితే ఇట్లా చేశాను అనమాట. హెయిర్ బ్యాండ్ అండ్ మధ్యలో ఇట్లా 3D ఫ్లవర్లా ఇచ్చేసాను దీనికి. ఇదేమో లోటస్ షేప్లోనే ఐ కుందన్స్ కాకుండా డైమండ్ షేప్ కుందన్స్ అయితే యూజ్ చేశాను. ఈ డిజైన్లో 4 అయితే చేశాను అండి. ఒకటి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్, నెక్స్ట్ వచ్చేసి ఇది రామా గ్రీన్ అంటారు కదా, ఆ గ్రీన్ అనమాట అండి. దానికి గోల్డ్ కలర్ ఇచ్చి గోల్డ్ కలర్ కాంబినేషన్లో అయితే చేశాను అనమాట. ఇంకొకటి వచ్చేసి పర్పుల్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ యూజ్ చేసి అయితే చేశాను అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏమో ఇట్లా గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే చేశాను. ఇవి ఒక 4 క్లిప్స్ చేశాను అనమాట అండి. నెక్స్ట్ ఇది ఒక డిజైన్. ఇది వచ్చేసి డ్రాప్ షేప్ యూజ్ చేశాను అనమాట అండి, 3D డిజైన్. అండ్ క్లిప్ కూడా ఇట్లా 3D ఫ్లవర్ షేప్లో అయితే ఇచ్చేసాను జర్కన్ స్టోన్స్ ఇచ్చి. ఇవన్నీ 1.5 ఇంచెస్ MDF బేస్ మీద చేసినవండి. మనకి ఇంకా చిన్నవి కూడా చేస్తారు, బట్ కొంచెం గ్రాండ్ లుక్ ఉండాలని చెప్పి నేనైతే కొంచెం పెద్దవి తీసుకుని చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదొక రెడ్ కలర్ కాంబినేషన్ ఒకటైతే చేశాను. నెక్స్ట్ బ్లూ కలర్ అండ్ పింక్ కలర్. పింక్ అయితే ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు, చూసారా ఎంత అందంగా ఉందో. ఇలా మనం 2 కలర్స్ కాంబినేషన్లో చేసుకోవచ్చు, మల్టీ కలర్ కాంబినేషన్ అయినా చేసుకోవచ్చు అండి. మన ఇష్టం, మనకి శారీని బట్టి అట్లా అలా అయితే చేసుకోవచ్చు. ఇవి రిటర్న్ గిఫ్ట్ పర్పస్ కాబట్టి నేను సింగిల్ కలర్సే ఎక్కువ ప్రిఫర్ చేశాను అనమాట. నెక్స్ట్ ఇదొకటి లక్ష్మీకాసులకి ఇట్లా ఇచ్చేసి అండ్ లోటస్ని అయితే ఇచ్చాను అనమాట అండి. ఇక్కడ ఇలాగా 8K కుందన్స్ యూజ్ చేసి. సో ఈ డిజైన్లో ఒక 4 పేర్స్ అయితే చేశాను. క్లిప్లోనే కొంచెం చేంజ్ చేశాను అండి డిజైన్ ఇది. సో ఇదేమో లైట్ పింక్ ఆనియన్ పింక్ కలర్ అనమాట. ఇది ఒక కలర్ చేశాను. అండ్ అలానే దీంట్లోనే పర్పుల్ కలర్ ఒకటి, లైట్ లావెండర్ కలర్ ఒకటి, అండ్ అలానే రెడ్ కలర్ ఒకటి. ఈ డిజైన్లో ఒక 4 పీసెస్ అయితే చేశాను అండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మంచిగా ట్రెండ్లో ఉన్న రస్ట్ ఆరెంజ్ అనమాట అండి. ఇక్కడ ఇలా రస్ట్ కలర్ క్లిప్ స్టోన్ ఇచ్చేసి ఆరెంజ్ కలర్స్ అయితే సైడ్ ఇట్లా లీవ్స్లో ఇచ్చాను. హెయిర్ బ్యాండ్ అయితే కొంచెం చాలా హెవీగా వచ్చిందండి. ఇది మధ్యలో క్లిప్ స్టోన్ ఇచ్చి చుట్టూ 3 లేయర్స్ 6K కుందన్స్ ఇచ్చి నెక్స్ట్ జర్కన్ స్టోన్స్ అయితే ఇచ్చాను అనమాట. ఇలా హెయిర్ బ్యాండ్ కూడా చాలా హెవీగా వచ్చింది. సో ఇలా ఒక పేర్ చేశాను. నెక్స్ట్ బ్లూ కలర్. ఇంకా బ్లూకి మనము వేరే కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ తీసుకోవచ్చు, బట్ అందరికీ శారీస్ ఉంటాయని చెప్పలేం కదా. సో కలర్ ఓన్లీ సింగిల్ కలర్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇవి కూడా సింగిల్ కలర్ యూజ్ చేశాను. ఇది ఎందుకంటే రస్ట్ ఆరెంజ్ అనేది ఇప్పుడు మంచి ట్రెండ్లో ఉంది కదా, సో అందుకని చెప్పి ఇది ఒక పేర్ మాత్రమే చేశాను అలా కాంట్రాస్ట్లో. నెక్స్ట్ ఇదొక కలర్ చేశాను. అండ్ రెడ్ కలర్ ఒక పేర్ చేశాను, సెట్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్లో ఒక సెట్ చేశాను అనమాట. సో టోటల్గా 20 పీసెస్ అయితే ఇలా డిఫరెంట్ డిజైన్స్లో అయితే చేశాను అనమాట అండి. నెక్స్ట్ ఇది వచ్చేసి తన కోసం నేను స్పెషల్గా ఇద్దాము అని చెప్పి, అంటే స్పెషల్ అని ఏం కాదు, స్మాల్ కాంప్లిమెంటరీ అనమాట. సో అలా ఇవ్వడం కోసం అని చెప్పి అయితే నేను ఈ క్లిప్ తన కోసం చేశాను. అవి తను ఫ్రెండ్స్కి ఇవ్వడం కోసం అని చెప్పి తీసుకుంది. ఇది తనకి తెలియదు నేను ఇంకా చేశానన్న విషయం, చేస్తానని కూడా తెలీదు. సో తనకు ఒక సర్ప్రైజ్గా ఇద్దామని చెప్పి నేను ఇది చేశాను అనమాట. సో డిజైన్స్ ఎలా ఉన్నాయి, క్లిప్లు ఎలా ఉన్నాయి అనేది మాత్రము నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి.
ఇలాంటి బల్క్ ఆర్డర్స్ కోసము కావాలంటే కనుక డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, స్క్రీన్ మీద కూడా నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ చేయొచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే మీకు మంచిగా రిటర్న్ గిఫ్ట్స్ అయితే వస్తాయండి. మీ పర్సనల్ యూజ్కి కూడా తీసుకోవచ్చు అనమాట. చాలామంది ఇప్పుడు బ్యాంగిల్స్, క్లిప్స్ ఇలాంటివన్నీ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే మనం ఇచ్చే గిఫ్ట్స్ పక్కన పెట్టేయకుండా యూజ్ చేసేలా ఉండాలి. సో ఇప్పుడు ఎక్కువగా ఇవి ట్రెండ్లో ఉన్నాయి. ఇలాంటి ఆర్డర్ కోసం స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ చేయండి. అండ్ ఇవే కాకుండా ఇంకా మంచి మంచి జ్యువెలరీ కూడా నేను మేకింగ్ చేస్తాను అనమాట. కట్టుతీగ మేకింగ్, పర్స్, బీడ్స్ చైన్స్ అవన్నీ కూడా మేకింగ్ చేస్తాను. ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాల్ చేయండి, కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. సో వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.